అదిగో పులి వచ్చింది. ఈ కథ గోపి అని ఒక చిన్న పిల్లవాడిది. అతను తన తండ్రితో ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాడు. గోపి తన తండ్రి ఇద్దరు గొర్రెల్ని కాచేవారు. రోజు గడవడానికి ఆవుల్ని పెంచేవారు. కాని గోపి ఎంతో అల్లరి పిల్లవాడు. ప్రతిరోజు కొత్త కొత్త అల్లర్లు చేస్తుండేవాడు. మరి ఈ రోజు నేనేం చెయ్యను? ఎవరో కనిపించడం లేదు. ఆలోచించు గోపి, ఆలోచించు. ఏదో ఒకటి చెయ్యాలి. ఈరోజు చాలా విసుగ్గా అనిపిస్తోంది. ఏదో ఒకటి ఆలోచించు గోపి, బుర్రకి పదును పెట్టు. సరిగ్గా అప్పుడే గోపి తండ్రి అతన్ని చూడడానికి వచ్చాడు. అతను ప్రశ్నార్థకంగా కనిపించాడు. ఏమైంది గోపి? నువ్వెందుకు ఇక్కడున్నావు? ఇక్కడెందుకున్నావు? ఏమీ లేదు నాన్నగారు, నేను ఏదో ఆలోచిస్తున్నాను. అయితే సరే గోపి, ఒక పని చెయ్యి. ఈ రోజు నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. అందుకే నువ్వు ఆవులని దగ్గరలోని అడవికి దగ్గరలో ఉన్న మైదానానికి మేపి తీసుకురా. సరే నాన్నగారు, నేను తీసుకెళ్తాను. ఇదిగో విను, వాటిని మైదానంలో వదిలిన తర్వాత శ్రద్ధగా వాటిని గమనిస్తూ ఉండు. లేకపోతే పులి వచ్చి మన ఆవులన్నిటినీ తినేస్తుంది. నేను జాగ్రత్తగా చూసుకుంటాను నాన్నగారు, మీరు మరేమీ చింతించకండి. పద గోపి, మనం బయలుదేరదాం. ఇక ఆవులు గడ్డి మేసే సమయం వచ్చింది. గోపి ఎంతో అల్లరి పిల్లవాడైనప్పటికీ తన తండ్రికి ఎప్పుడూ ఏ పనికి కాదని చెప్పలేదు. తండ్రి సూచనల మేరకు గోపి ఆవులను తీసుకుని అడవిలోకి గడ్డి ఉన్న చోటికి వెళ్ళాడు. కర్ర, బేటీని ఒక చేతిలో మరియు పొడవైన కర్రని మరో చేతిలో ఉంచుకున్నాడు. ఆవుల్ని తీసుకుని గోపి అడవిలో గడ్డి ఉన్న చోటికి చేరుకున్నాడు. అతను పెద్ద చెట్టు మధ్యలో ఉండడం చూశాడు. గోపి జాగ్రత్తగా చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. తన కర్ర బేటీతో నేలపైకి రాళ్ళని గురి చూసి కొట్టసాగాడు. కొద్దిసేపటికే ఆ ఆటకి విసిగిపోయాడు. ఉన్నట్టుండి అతనికి ఓ ఆట ఆడాలనిపించింది. ఏమవుతుందో చూద్దామని గట్టిగా రోసాగాడు. పులొచ్చింది, పులొచ్చింది! కాపాడండి, కాపాడండి! ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి! ఇక్కడ పులి వచ్చింది, అది నా ఆవులన్నింటినీ తినేస్తోంది. బాబాయ్, నన్ను కాపాడండి! ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి! గ్రామస్తులు పిల్లాడు ఏడుపు వినగానే ఆశ్చర్యపోయి భయపడ్డారు. అయ్యో, అందరూ వినండి, గోపి ప్రమాదంలో ఉన్నాడు. అక్కడికి పులి వచ్చిందంట. మనం అతన్ని కాపాడాలి. పదండి. అవును తమ్ముళ్ళారా, పదండి, త్వరగా పదండి. గ్రామస్తులందరూ అడవి వైపుకు పరుగులు తీశారు. పులిపై దాడి చేయడానికి చేతికి ఏ వస్తువు దొరికితే దాన్ని అందుకున్నారు. తమ పనులన్నీ వదిలి గోపిని కాపాడడానికి వెళ్లారు. గ్రామస్తులందరూ అడవి వైపుకు, గోపి ఉన్న వైపుకు పరుగులు సాగించారు. గోపి, పులి ఎక్కడుంది? నీకేం కాలేదు కదా? నువ్వు బాగానే ఉన్నావా? బాబు గోపి, నువ్వేం భయపడకు, మేము వచ్చేసాము. నువ్వు చెట్టు మీద కూర్చునుండు, కిందకి రావద్దు. పులి ఎక్కడుందో చెప్పు. అరే, ఎక్కడుంది? ఎక్కడుంది పులి? చెప్పు, ఎక్కడుంది? ఏం పులి మామా? ఏ పులి లేదు ఇక్కడ. అయితే నువ్వు ఎందుకు అరిచావు మరి? గోపి, నువ్వు మళ్ళీ వేళాకోళం చేసావా? గోపి, ఇలాంటి పరాచకాలు ఆడకు మరి. మళ్ళీ ఇలాంటి పనులు చేయొద్దు గోపి. ఇలాంటి అబద్ధాలు ఎప్పుడు చెప్పకూడదు. ఏదో ఒక రోజు పెద్ద ప్రమాదంలో పడతావు. మేమందరం మా పనులన్నీ మానుకొని ఇక్కడికి వచ్చాం, తెలుసా నీకు? రోజు రోజుకి నీ అల్లరి పెరిగిపోతోంది గోపి. ఈ రోజు నువ్వు అన్ని హద్దుల్ని మించిపోయావు. ఇక మీద నుంచి మేము నీ సహాయం ఇంకెన్నటికీ చెయ్యం. నీకింత కోపం పనికిరాదు మామయ్య. సరే సరే, ఇక మీద నుంచి ఇలా చెయ్యంలే. గోపి నవ్వుని ఆపుకోలేకపోతున్నాడు. గ్రామస్తులంతా కోపంతో తమ తమ పనులు చేసుకోవడానికి తిరిగి వెళ్లిపోయారు. కాని గోపి ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఈరోజు భలే సంతోషంగా ఉంది. పాపం మామయ్యకి ఎంత కోపం వచ్చింది. కొంతసేపటికి సాయంత్రం అయ్యింది. గోపి ఆవులను తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. మర్నాడు మళ్లీ ఆవులకు కాపలాకు వెళ్ళాడు. ఈరోజు కూడా అదే అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి! పులి వచ్చింది, నాది నా ఆవులన్నింటినీ తినేస్తుంది. కాపాడండి బాబోయ్!
ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. మళ్లీ గ్రామస్తులు అడవి నుండి గోపి ఏడుపుని విన్నారు. అతని అల్లరి తెలియని గ్రామస్తులు కంగారు పడ్డారు. వారంతా అడవికి గోపిని కాపాడడానికి బయలుదేరారు. అరే గోపి ప్రమాదంలో ఉన్నాడు, పదండి అతనికి సాయం చేద్దాం పదండి. అవునవును, చిన్న పిల్లాడు పులిని చూసి భయపడిపోతాడు. మనం తప్పక అక్కడికి వెళ్లి అతన్ని కాపాడాలి. అవునవును, పదండి, అతనికి ఏమీ కాకూడదు. పదండి పదండి. మరోసారి అతని అమాయకపు మాటల్లో పడి గ్రామస్తులు గోపిని కాపాడడానికి పరిగెత్తారు. అడవికి చేరుకోగానే వారు గోపి సురక్షితంగా చెట్టుపై కూర్చుని నవ్వుతూ ఉండడం చూశారు. ఏమైంది అత్తమ్మా, ఎంత వేగంగా పరిగెట్టుకుంటూ వచ్చేసావు? ఇక్కడ అసలు పులే లేదు, మరి నువ్వెందుకు అరిచావు? మరే పులి గిలి లేదు. నువ్వు ఇలాంటి అల్లరిని ఎందుకు చేస్తున్నావు? ఇది మంచి పద్ధతి కాదు. ఏమిటి అల్లరి పనులు గోపి? నీకు ఇంకేం పని లేదా? నీకు పని లేనట్టుంది, కానీ మాకుందిగా. ప్రతి ఒక్కరిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇది మంచి పద్ధతి కాదు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది నువ్వు చాలా తప్పు చేస్తున్నావు గోపి. మేము మా పనులన్నీ వదులుకొని వచ్చాము, నువ్వు ఇక్కడ పరాచకాలు ఆడుతున్నావా? ఇక ముందు మేము అస్సలు రాము. పదండి అందరూ. పదండి పదండి, మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడ రావద్దు. అరే మామయ్య, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? పులిని ప్రాలదోవా ఏంటి? గ్రామస్తులు గోపి నవ్వడం చూశారు. వారందరికీ అర్థమయ్యింది. వారికి చాలా కోపం వచ్చింది. అతని అల్లరికి అందరూ అరిచి తిట్టి వెళ్లిపోయారు. ప్రతిరోజు గోపికి ఇది ఒక ఆటగా మారిపోయింది. అతను అడవికి వస్తాడు, సహాయం కోసం అరుస్తూ ఉంటాడు. గ్రామస్తులు అతని అబద్ధాన్ని బాగా అర్థం చేసుకున్నారు. అయినా వారంతా ప్రతిరోజు సహాయం కోసం పరిగెడుతూనే ఉన్నారు. కానీ ఒక రోజున గోపి అదృష్టం పనిచేయలేదు. అతను ఆవులను తీసుకుని అడవికి వచ్చినప్పుడు పులి వచ్చింది. ఒకటి కాదు, ఎన్నో. గోపి సహాయం కోసం అరిచాడు. కాపాడండి, నన్ను కాపాడండి, పులొచ్చింది, పులొచ్చింది, నన్ను కాపాడండి, ఎవరన్నా ఉన్నారా? అయితే ఈసారి ఎవరూ అతన్ని కాపాడడానికి రాలేదు. గోపి చెట్టుపై కూర్చుని సహాయం కోసం పిలుస్తూనే ఉన్నాడు. నేను నిజమే చెప్తున్నాను, నన్ను నమ్మండి. మావయ్య, మావయ్య, నా మాట విను. అత్త, నన్ను కాపాడు. పులి నా ఆవులన్నిటినీ తినేస్తోంది. నన్ను ఎవరైనా కాపాడండి. ఎవరైనా నా మాటను వినండి. మావయ్య, ఎప్పుడు అరుస్తూ ఉంటాడు పులొచ్చింది పులొచ్చింది అని. నిజంగా అసలు పులి రానే రాదు. అసలు ఈసారి మనం అసలు వెళ్ళొద్దు అంటే సరిగ్గా చెప్పావు. ప్రతిసారి ఇలానే మనతో ఆడుకుంటాడు. ఒప్పుకుంటాను, అతను మళ్ళీ వెళ్ళగలమే చేస్తున్నాడు. మనం వెళ్ళొద్దు, పదండి, మనం మన పని చేసుకుందాం. వాడి మాట అసలు వినొద్దు. గోపి సహాయం కోసం ఏడుస్తూనే ఉన్నాడు. కాని అతని ఏడుపుని ఎవరూ వినలేదు. పులులన్నీ అతని ఆవులపై ఒకదాని తర్వాత ఒకటిగా దాడి చేశాయి. గోపి నిస్సహాయంగా ఉండిపోయాడు. ఏడ్చాడు, ఎంతో ఏడ్చాడు. అతను అన్ని ఆవుల్ని పోగొట్టుకున్నాడు. ఇంతలో ఈ వార్త అతని తండ్రి వద్దకు చేరింది. అతను అడవికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. గోపి కోసం వెతికాడు. గోపి, నువ్వు ఏం పని చేశావు? నీకు తెలుసు కదా, మన కుటుంబానికి ఇల్లు గడిచేది ఆవుల వల్లే కదా అని. కానీ ఈ రోజు నీ కారణంగా మనం వాటన్నిటినీ పోగొట్టుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? పట్టుమని 2 పూటలు కూడా మనం కడుపు నిండా తినలేం. మరి నేను ఈ రోజు వరకు నువ్వు చేసే అల్లర్లన్నిటినీ క్షమిస్తూ వచ్చాను. మరి కానీ ఈ రోజు నువ్వు చేసిన పనికి నేను ఇక జీవితంలో ఎప్పుడు నిన్ను క్షమించను. నన్ను క్షమించండి నాన్నగారు. నా వల్ల చాలా పెద్ద తప్పే జరిగిపోయింది. నేను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను. మీరు నన్ను క్షమించండి నాన్నగారు. నన్ను ఈసారి క్షమించండి. చూశారుగా పిల్లలు, గోపికి ఏం జరిగిందో? గోపి చెప్పిన అబద్ధాల వల్ల ఏం జరిగిందో అర్థమైందిగా? అవును, అవును. అయితే చెప్పండి, ఈ కథ నుండి మనం ఈ రోజు ఏం నేర్చుకున్నాం? ఇదే, మనం ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదన్నమాట. అబద్ధం చెప్పిన ప్రతిసారి మనం ఏదైనా కోల్పోతాం. అవును,
అబద్ధం చెప్పిన ప్రతిసారి మనం అందరి నమ్మకాన్ని కోల్పోతాం. వారు మన అబద్ధాన్ని ఒకసారి నమ్ముతారు, ప్రతిసారి కాదు. మనకి నిజంగా సహాయం కావలసినప్పుడు మనం ఒంటరి వారు అవుతాము. అందువల్ల నిజాయితీగా ఉండాలి.